హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హోమ్ మేడ్ చాక్లెట్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా బాదం అండ్ క్యాషూ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఉంటే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నా లేస్తో ఈ రెండు తీసుకున్నాను. దీనికి నెయ్యి, బెల్లం, కోకో పౌడర్ అండి. ఇప్పుడు మనము ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. డబల్ బాయిలింగ్ మెథడ్లో తీసుకుంటున్నానండి. దీనికి నేను కప్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఫస్ట్ గీ తీసుకుంటున్నాను, సేమ్ క్వాంటిటీ అండి. గీ ఎంత తీసుకుంటే కోకో పౌడరు, జాగరి అంత సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మనము. ఇప్పుడు గీ ఆల్రెడీ నాకు మెల్ట్ అయినదే ఉందండి, సో అందుకనేసి వేసేస్తున్నాను. ఇప్పుడు జాగరి పౌడర్ కూడా వేద్దాము. జాగరి పౌడర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాము. సేమ్ క్వాంటిటీలో కోకో పౌడర్ కూడా తీసేసుకుంటున్నానండి. అంతా కంబైండ్ అయిన తర్వాత జాగరి, ఇది గీ అంతా కంబైండ్ అయిన తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేద్దామండి. డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, లేదంటే కనుక కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఇది ఇలా అంతా మిక్స్ అంతా కలిపిన తర్వాత ఒకసారి ఒక 2 సెకండ్స్ అలా చేసి ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ సిలికాన్ మౌల్స్లో ఫిల్ చేస్తున్నాను. ఇదంతా ప్రిపేర్ చేసుకున్నదంతా నేనైతే షేప్స్ తీసుకున్నానండి. మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మీరు గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు, లేదా కప్ మెజర్మెంట్లో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మౌల్స్లో తీసుకున్నదంతా నేను చేసుకున్నదంతా ఫిల్ చేసేసాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసండి. 1 అవర్ రిఫ్రిజిరేట్ చేసిన తర్వాత మనము ఓపెన్ చేస్తే చాక్లెట్స్ వస్తాయండి. ఇవి మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా తీస్తే ఇలా వస్తాయండి. నేనైతే షేప్స్ లాగా చేసుకున్నా కాబట్టి షేప్స్ వచ్చేసాయి. ఇలా అన్నీ డీమౌల్ చేశానండి. అన్నీ హెల్తీనే కాబట్టి ఇంట్లో చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.